హలో గాయస్, అందరు బాగున్నారా? ఒక్కసారి ఇది చూడండి. ఏమనుకుంటుర్రు? ఇది మీకు చూపిస్తున్నా చూడండి. ఏమనుకుంటుర్రు? అర్థం కాలేదా? ఇదే అబ్బా, మనం మార్నింగ్ యూజ్ చేస్తాం వీటిని. అర్థం కాలే ఇంకా? గెస్ చేయండి ఒకసారి. చూపిస్తున్నా దగ్గర నుంచి. గెస్ చేయండి. అర్థం కాలే? ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. మంచిగా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. కాలేదా? సరే, ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇగో ఫస్ట్ ఒక చిన్న, మీరు మార్నింగ్ లేస్తారు కదా, పనులు తోముకుంటారు. తోముకున్నాక మనం బాత్రూంలోకి అయినాక తానం చేసేటప్పుడు ఏం రాసుకుంటాం? సోప్ కదా. సోప్ రాసుకుంటాం మనం. అదే అబ్బా సోప్. ఇది సోప్ బేస్. అర్థమైందా? సోప్ బేస్. దీంతోనే మనం సోపులు తయారు చేస్తాం. అర్థమైందా? సోపులు దీంతోనే తయారు చేస్తాం. దీని పేరు సోప్ బేస్ అంటారు. మీకు ఇది ట్రాన్స్పరెంట్ అబ్బా, ట్రాన్స్పరెంట్ సోప్ బేస్. ఇది దీంతో ఎటువంటి సోపులు తయారు చేస్తారు? పియర్స్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, చూడడానికి అద్దం లెక్కన కనబడుతుంది కదా, అట్లా. ఇది ట్రాన్స్పరెంట్ సోప్ బేస్. ఇది పియర్స్ సోపులు కానీ అలాంటివి ఇంకా రకరకాల సోపులు ఉన్నాయి. వాటిని తయారు చేసేది ఇదే, దీంతోనే. అండ్ ఇప్పుడు సంతూర్ కానీ లేకుంటే డవ్ సబ్బు కానీ అవి అన్నీ తెల్ల ఉంటాయి కదా, పాలు లెక్క. దాన్ని అంటే దాన్ని ఏమంటారు అంటే గోట్ సోప్ బేస్ అంటారు దాన్ని. ఓకేనా? గోట్ సోప్ బేస్ సేమ్ ఇట్లనే ఉంటుంది కానీ తెల్ల ఉంటుంది, పాల లెక్క. దీన్ని కరిగించి దాన్ని ఒక సిలికాన్ కవర్లో పోసి అప్పుడు దాన్ని ఒక సోప్ లెక్క తయారు చేసి మనకు సేల్ చేస్తాం. ఒక కవర్ వేసి సేల్ చేస్తాం. అలా అంత పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇది తయారు చేయడం వల్ల. ఇప్పుడు ఒకటి చెప్పన్నా, ఈ ఒక సోప్ బేస్ ఉంది కదా, ఈ టోటల్గా ఎన్ని సోపులు అవుతాయి అనుకుంటారు? చెప్పండి, గెస్ చేయండి. ఎన్ని సోపులు అవుతాయి? చూడండి ఎన్ని సోపులు అవుతాయి చెప్పన్నా. నేను కనీసం ఒక 20 to 40, 20 to 30 సోపులు తయారు చేసుకోవచ్చు. 20 to 40 డబల్ కాదు, 20 to 30 సోపులు మనం ఈజీగా తయారు చేయొచ్చు. దీని ఖర్చు ఎంత? దీని ఖర్చు ఎంత అనుకుంటారు? 100 రూపీస్. కానీ మన నార్మల్ సోప్ ఎంత ఉంటుంది? 30 to 40 రూపీస్ అట్లా ఉంటుంది. చూడండి ఇక్కడనే. అంటే 30 సోపులు తయారు చేయొచ్చు దీంతో. కానీ మనం బయట కొనుక్కునేటి 30 నుంచి 40 రూపాయలు పడుతుంది ఒక్కొక్క సోపు, వాళ్ళు తయారు చేసినందుకు. అన్ని ట్యాక్సులు ఓను, అవి ఇవి అన్నీ ఓను, అంత మనీ పడుతుంది. సో నేను ఇది ఎట్లా తయారు చేయాలనేది నేను తర్వాత వీడియోలో నేను మీకు చూపిస్తాను. కంప్లీట్ వీడియో చూపిస్తాను. ఓకేనా? మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అట్లనే తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నురుగేస్తుంది. మీరేమనుకుంటారు రేపన్నా, ఇది చెప్పిండు కదా, ఇది నిజమేనో కాదు, మరి ఫెయిల్ అయిపోతాయి వచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ 100కి 100% ఇవే యూజ్ చేస్తారు. ప్రతి కంపెనీ ఇవే యూజ్ చేస్తారు. ఏం చేస్తారంటే ఇది కరగొట్టినాక దానిలో, ఇప్పుడు సపోజ్ మీకు సెంటు సోప్ కావాలనుకుంటున్నాం, కొంచెం సెంటు పోయాలి. దానిలో మీకు అలోవెరా సోప్ కావాలనుకుంటున్నాం, కొంచెం అలోవెరా అంతా కరిగించి దానిలో పోయాలి. అర్థమైందా? నేను తర్వాత వీడియోలో చెప్తాను. మీరు దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూసేవాళ్ళు మీరు ఈ కంటెంట్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా తర్వాత చూస్తలే అని అనుకుంటే మళ్ళీ మన ఛానల్ దొరకదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో చూస్తేనే ఈ వీడియోలు అండ్ ఈ ఛానల్ వైరల్ అవుతాయి, లేకుంటే కావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంటరాక్షన్ ఉండాలబ్బా. అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను ఒక వీడియో చేసినప్పుడు మీరు చూసిన వాళ్ళు అందరూ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్వశ్చన్స్ అడగండి. బాగుంటే బాగుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా రన్ అవుతాయి ఛానల్, లేకపోతే రన్ కాదబ్బా. గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా? ఇంకా మంచి కంటెంట్లు వస్తాయి ముందుగా ఫ్యూచర్లో. చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలు. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్. బాయ్.